శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 49వ అధ్యాయం. హరికానోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చాందోర్కర్ కథలు. తొలి పలుకు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకుంటే మేలని తోస్తున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని కూడా తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూసినచో వారి మా వ్రతమును మరచి మమ్మల్ని మాట్లాడినట్టు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైంది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనిని మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలదము. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషులకుడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినను, కానీ నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు బాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరముగా ఉండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనని అనుకొనును. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూల పెట్టి బాబా దర్శనమునకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదకను, కానీ నిష్ప్రయోజనములయ్యను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చుండాను. కానీ అతని చెప్పుల గురించి చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన చెప్పులను తన వైపు వచ్చుట చూశాను. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివర కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికాపేట జరీకాపేట అని అరచుమని చెప్పినను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అని, అతడు కానోబా కొడుకని, అతని తలపై జరీపాగా కలదా అని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పాను అనను. ఆ కుర్రవాడు ఇట్లు చెప్పుడు విని హరికానోబా ఆశ్చర్యములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించి జరీపాగా అని చూపాను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడను. తన జల్తారు బాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసెను? అదే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అతనికి బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావాల్సింది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరను. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు.
కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించు సోమదేవ స్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగిను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవాడు. వారి మఠము హరిద్వార్లో ఉంది. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు రాసుకుంది. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని గట్టి కోరిక కలిగాను. బాయాజీ వద్ద నుండి పరిచయం ఉత్తరం తీసుకొని షిరిడీకి పోయాను. మన్మాడు కోపర్గాన్ దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవచ్చుండెను. షిరిడీ సమీపంలోకి రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించను. సాధారణంగా యోగులు వేరు వైఖరులతో, వేరు జీవన పద్ధతులతో, వేరు బాహ్యాలంకారాలతో ఉందరు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనము కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తానిట్లనుకొను, ఈ యోగి జెండాలయందే మక్కువ చూపవలను, ఈ యోగి జెండాలయందు ఏల మక్కువ చూపవలను, అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లున్నది అని తోచుచున్నది అనుకును. ఇట్లా ఆలోచించుకొని షిరిడీకి పోవటం మానుకొని నిశ్చయించి తనతో ఉన్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారతనితో ఇట్లండ్రి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ జెండాలను చూసినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూసినచో మరెంత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గాబరాపడి ఇట్లనను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూసి ఉండలేదు. అట్టి సాధువులను చూసుట కంటే తిరిగిపోవుట ఏ మేలు అనను. ఇట్టనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను. తక్కిన తోడు ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మన్రి. అట్టి వక్రాలోచనను మానుమన్రి. బాబా ఆ జెండాలను కానీ, తక్కిన వస్తువులను కానీ, ఆడంబరములను కానీ, కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరం కానీ సంబంధం కానీ లేదండ్రి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తొట్టదొడకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసినట్లు చేసిరి. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగెను. అతని కళ్ళు నీటితో నిండెను. గొంతుకు ఆర్చుకొని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ అడిగంటిపోయాను. ఎచ్చట మనసు ప్రశాంత ఆనందమును, ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడను, అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని చెప్తి తెచ్చుకొను. అతడు బాబా పాద ధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవైచుచున్నారో అట్టి వాని దర్శనము చేయనేలా, ఇది యోగి లక్షణమా? ఇక్కడ 1 నిమిషమైనా ఉండవద్దు అనను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నాడని తెలుసుకొనను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివి తక్కువ వాడనియో బాబా మహానుభావుడనియో గ్రహించెను. బాబా కొందరిని కౌగలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికి ఇచ్చుట, ఇట్లా అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూసి తాను తననొక్కరినే ఎలా అంత కఠినంగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణంగా ఆలోచించి బాబా చేయనదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగ్గా ఉండనని గ్రహించను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నింపవలనని గ్రహించను. బాబా కోపము మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూసుటకై వచ్చెను.
అతనితో ఘోషా స్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనెంచెను. కానీ బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకుంది. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యం చూసి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యము చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనే, నానా, అనవసరంగా చీకాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలుగు చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచం సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా అనను. శ్యామ అచటనే ఉండెను, కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానే అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వం గూర్చి నానా చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చానో వివరించను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పతొడంగాను. మనస్సు సహజంగా చంచలమైనది, దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చలించవచ్చును, శరీరమును స్వాధీనమునందు ఉంచుకొనవలను, దాని ఓరిమిని పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వారి వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వం జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వారిని మనం పూర్తిగా స్వాధీనమునందు ఉంచుకొనలేము. సమయానుకూలముగా వారిని నడచి సరిగా ఉంచుకొనవలచుండవలను. నేత్రముల అందమైన వాణిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి యందు ఉంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనముందు ఉంచుకొని మనస్సును విషయముల వైపు పరిగణనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదము గ్రహించుట. వివేకము సారథిగా మనస్సును స్వాధీనమందు ఉంచుకొనవలను. ఇంద్రియములను ఇష్టం వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదే మన గమ్యస్థానము, అదే మన నిజమైన ఆవాసము. అతడి నుండి తిరిగి వచ్చుట లేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 49వ అధ్యాయం సంపూర్ణం.